తాను చేపట్టబోయే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయని చక్కగా వివరించినట్టు హర్షవర్ధన్ గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో తల్లి లాంటి కళారూపాలంట అన్నారు చాలా చక్కని మాట. తల్లిని నమ్ముకున్న వారు ముఖ్యంగా తల్లిని పెడచమని పెట్టకుండా తల్లి ఆశీస్సులు, తల్లిని గౌరవించేవారు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు. భగవంతుడు ఆశీస్సులు కూడా అందజేస్తారనేది ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ఈరోజు తమ కుమారులు చూసే దీనస్థితి మనకు తెలుసు. అది చాలా దౌర్భాగ్య స్థితి. అలాంటిదే జానపద కళారూపాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా కళాకారులకు ఈనాడు కొన్ని వ్యసనాలకు లోనై, ముఖ్యంగా జానపద ఇతర కళాకారులు ఎవరైనా సరే రకరకాల వ్యసనాలకు లోనై తాను సంపాదించుకున్నటువంటి డబ్బును కూడా సర్వనాశం చేస్తున్న రోజులవి. అలాంటి ఒకప్పుడు కపిల పాటలు, నాట్ల పాటలు, ఆరతి పాటలు, ఇస్రాయ పాటలు, దంపుడు పాటలు, రకరకాల పాటలు పాడుకున్న రోజులవి. పెళ్లి పాటల్లో రకరకాల నలుగు పాటలు, హారతి పాటలు, తరువు పాటలు ఉండేవి. అవన్నీ కూడా అడుగుంటున్నాయి. వాటిలో ఇటీవల మేము జానపద జాతీయ సేవ NSS పక్షాన ఈ పల్లెల్లో ప్రచారం చేసేటప్పుడు కళాకారులు చూసినప్పుడు గుర్తొస్తుంది. ఆ పాట తయారు చేయడానికి 5 మంది కూర్చుంటే తప్ప తయారు కాలేదు. ఇది జానపద గేయం కాదు, రచన చేసిన జానపద గేయం. ముఖ్యంగా తాగద్దు తాగద్దు రన్నయ్యో నువ్వు సిగరెట్లు తాగద్దు రన్నయ్యో, తాగద్దు తాగద్దు బాబయ్యో నువ్వు బీడీలు తాగద్దు బాబయ్యో, పొగతో గుండెను కాల్చి వల్ల కాటికి నువ్వు చేరద్దు రన్నయ్య, పొగ పీల్చద్దు రన్నయ్య, తంబాకు గుట్కాలు నువ్వు నమిలితేను, తంబాకు గుట్కాలు నువ్వు నమిలితేను, ముత్యాల నీ పళ్ళు మురికి గుంటలోను, ఆ మురికి గుంటల్లో రోగాలు పుట్టాను, క్యాన్సర్గా మారి నీ గొంతు కొరికేను, తాగద్దు రన్నయ్య నువ్వు సిగరెట్లు తాగద్దు రన్నయ్య, సిగరెట్లు తాగితే దగ్గుతో పోతావు, చుట్టల్ని తాగితే పొగసూరి సస్తావు, తాగవ బీడీలు తొందరలో చస్తావు, డబ్బిచ్చి సాగును ఎందుకు కొంటావు, తాగద్దు రన్నయ్య నువ్వు సిగరెట్లు తాగద్దు రన్నయ్య, అర్ధాయువుతోటి నువ్వు వెళ్ళిపోతే నీ బిడ్డ పాపల్లో రోడ్డుపై పడతారు, ఇంత బతికి ఇంటని కనీసావు, తాగద్దు రన్నయ్యో నువ్వు సిగరెట్లు తాగద్దు రన్నయ్యో. ఇలాంటి పాటల ద్వారా జానపద కళాకారులు ఒక ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేయాలంటే జానపద కళాకారులకు సాధ్యమవుతుంది. అది అన్ని రాజకీయ పార్టీలు మనం ఉపయోగించుకుంటున్నారు. చివరికి మనం మిగిలేది ఏంటో మన అనుభవమే చెబుతోంది. దయచేసి ఇప్పటికైనా మంచి రోజులు వస్తాయని సంచాలకుని నోట వినేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సభా కార్యక్రమం ఇక ముగింపు తీసుకొచ్చింది. వందన సమర్పణ చేయవలసిందిగా